ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కూటమి ప్రభుత్వం మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ సైకోలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. జగన్ కు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. బయట ముద్దులు పెట్టి లోపల గొడ్డలి పోట్లు వేస్తారని విమర్శించారు. ఆయన అద్భుత నటనకు భాస్కర అవార్డు గ్యారంటీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైందన్నారు. కడపలో పర్యటించిన నారా లోకేష్ టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డ్ లో నంబర్ 1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్ లో చేశాడు. ఆనాడే చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అని. ఇప్పుడు కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి, అందరూ అప్రమత్తంగా ఉండాలి. 2019లో సొంత బాబాయిని లేపేసింది జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, మనం కూడా అయ్యో పాపం పెద్దయినా చనిపోయినాడు అనుకున్నాం. తర్వాత బయటకు వచ్చినాయి అన్ని. గొడ్డలి వేట ఎంత అన్యాయమో చూడండి. రెండో రోజు ఏం చేశారు, నారాసుడ రక్త చరిత్రని వాళ్ళ దొంగ పేపర్ ఉందే, మర్చిపోయినా దాని పేరు ఏంటది, సాక్షి. ఆ దొంగ పేపర్లో చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి చేతిలో కత్తి పెట్టారు అని ప్రజలు నమ్మారు ఆ రోజు. తర్వాత ప్రజలకు అర్థమైంది ఎంత మోసగాడని. ఇప్పుడు మళ్ళీ అదే రాజకీయం చేద్దాం ప్రయత్నిస్తున్నారు. మన దేవుడి గడపలో మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్